హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మారుతి సుజుకి నుంచి న్యూ జనరేషన్ ఆల్టో మోడల్ లాంచ్. స్టైలిష్ డిజైన్తో కొత్త ఎంట్రీ. మారుతి సుజుకి భారత్లోనే కాదు ఇతర దేశాల్లోనూ అదిరిపోయే కార్లను ఆవిష్కరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జపాన్ మార్కెట్లో న్యూ జనరేషన్ ఆల్టో ఎంట్రీ లెవెల్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. ఆల్టో మోడల్ 1979లోనే జపాన్లో ప్రవేశించింది. అయితే ఈ ఆల్టో మోడల్ అనేక సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటూ వస్తోంది. తాజాగా ఈ మోడల్లో 9th జనరేషన్ ఆల్టో కారును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మారుతి సుజుకి. జపాన్ మార్కెట్లో అన్వీల్ చేసిన ఈ ఆల్టో ఎక్స్టీరియర్ సరికొత్త స్టైలింగ్తో ఉంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టోకి జపాన్ మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రెండు కార్ల పేర్లు ఒక్కటే, కానీ ఇవి విభిన్న డిజైన్, ఇంటీరియర్, పవర్ ట్రైన్ కలిగి ఉంటాయి. 9వ తరం ఆల్టో కొత్త బాడీ ప్యానెళ్లు, డిజైన్ ఎలిమెంట్స్తో వస్తోంది. బాక్సీ ఆకారం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. గత ఆల్టో కార్లతో పోలిస్తే ప్రస్తుత ఆల్టో కార్ ప్రపోర్షన్లు మృదువుగా, మరింత గుండ్రంగా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ ఫేషియా, కారు ముందు భాగం ఇప్పటికీ పెద్ద ట్రాపెజోయిడల్ హెడ్ ల్యాంప్లను కలిగి ఉంది. అయితే ఈ హెడ్ ల్యాంప్లతో సహా కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అలాగే హెడ్ ల్యాంప్ల మధ్య క్రోమ్ బార్తో చిన్న ఫ్రంట్ గ్రిల్ కూడా అందించారు. ఆల్టో కార్లో విండ్ షీల్డ్ను ఇప్పుడు మరింత నిటారుగా ఇన్స్టాల్ చేశారు. ఎక్కువ గాలిని ఆస్వాదించేందుకు పెద్ద విండో గ్లాసెస్ను అమర్చారు. ఈ కారులో ఏ పిల్లర్ను మరింత నిటారుగా ఇచ్చారు. ఫలితంగా కొత్త ఆల్టో కారు దాని అవుట్ గోయింగ్ మోడల్ కంటే బాక్సియర్గా కనిపిస్తోంది. వెనుక భాగంలో సరికొత్త టైల్ గేట్లు, బంపర్లు, నిటారుగా ఉండే టైల్ లైట్లను అమర్చారు. కొత్త ఆల్టోలో 7 స్పోక్ వీల్స్ ఉన్నాయి. ఇది డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్తో వస్తోంది. ఇంటీరియర్ విషయానికొస్తే సుజుకి ఆల్టో సరికొత్త క్యాబిన్ డిజైన్తో వస్తోంది. ఇందులో నిలువుగా పేర్చిన ఏసీ వెంట్లు అవుట్ గోయింగ్ మోడల్తో సమానంగా ఉన్నాయి. ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్తో కొత్త స్టీరింగ్ వీల్ అందించారు. పెద్ద అనలాగ్ స్పీడోమీటర్తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పరిచయం చేశారు. సరికొత్త ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డాష్ బోర్డ్ మధ్యలో ఉంటుంది. ముందు సీట్లు 1 పీస్ డిజైన్, వెనుక సీట్లు బెంచ్ స్టైల్లో ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ సీట్లు అవుట్ గోయింగ్ మోడల్ లాగానే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లతో వస్తాయి. సుజుకి సేఫ్టీ సపోర్ట్లో భాగంగా యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్లు, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సహా పాదచారులను గుర్తించడం, కొల్లిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు. కొత్త ఆల్టో ఇంజన్ లేదా పనితీరు గురించి సుజుకి ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. కొత్త జెన్ ఆల్టో 660cc 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోందని సమాచారం. ఇందులో కొత్త మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుందని టాక్. గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఇప్పటివరకైతే వెల్లడించలేదు. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆల్టో ఈ ఏడాది చివరి నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.